ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తాతయ్య, ఇప్పుడు ఈ ముడుపు ఎందుకు? ఈ ముడెందుకు అని అడగలేదు గాని ఈ ముడుపెందుకు అని అడుగుతున్నావంటే నా దొంగ పెళ్ళామా. అప్పుడు లేవన్నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుందంట? కట్టండమ్మా. కదా మనవడా, పద వెళ్ళి అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుందాం. చూసావా ఆలపాటి అత్త, నువ్వు నా ముందరి కాళ్ళకి బంధంలాగా ఈ ముడి వేశాను అనుకున్నావు. కానీ నేనిప్పుడు నీ ముందరే నీ ముద్దుల కూతురుతో కలిసి ముడుపు కట్టాల్సి వచ్చింది. ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ? ముడుపుదే ఉందిలే అబ్బీ, దానివల్ల ఒరిగేది లేదు, జరిగేదేమీ లేదు. కానీ నిన్ను నా కూతురు కొంగుకి ముడేసుండాను చూడు, అదిద్దా ఈ ఆలపాటి దెబ్బంటే. ఇప్పటికీ ఈ విషయంలో అప్పర్ హ్యాండ్ ఈ అఖిలాండేశ్వరిదే. ఏంటి అప్పర్ హ్యాండా? ఆవకాయ బద్దేం కాదు, రాయ నా గీత. హే మమ్మీ, మమ్మీ, బాబు, ఏమన్నా కావాలా? నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి. అమ్మా, నేను నీ కోరికల గురించి అడగట్లేదు బాబు, కూడు గురించి అడుగుతున్నాను. తినడానికి ఏమన్నా కావాలా అని. నాకేం అక్కర్లేదు. నీకేమీ పెట్టకపోతే అఖిల మేడం మాకు చివాట్లు పెడతారు బాబు. ఏదో ఒకటి చెప్పు బాబు, తెచ్చి పెడతాను. ఏం కావాలో చెప్పు బాబు. హే, నాకేమవుద్దని చెప్తున్నాను కదా. ముందా దున్నపోతుగాన్ని గురకాపమని చెప్పు, భరించలేకపోతున్నాను. అయ్యో, మీరు తినకపోయినా నష్టం లేదు. మీ అమ్మగారి చివాట్లు మాకు పెద్ద కష్టం కాదు. కానీ వాణ్ణి నిద్ర లేపితే పాము తోక తొక్కినట్టే బాబు. మీరంత పని చేయకండి బాబు. అన్నయ్య, రేపు మా నాన్న ఇంటికొస్తాడు. నా కోసం డ్రెస్సులు కూడా తీసుకొస్తాడు. అవునా? 3 రోజుల నుంచి మీ డాడీ ఇంటికి రాలేదు, ఫోన్ చేయలేదు. రేపెందుకు వస్తాడరా? ఎందుకంటే రేపు నా బర్త్డే అన్నయ్య. అమ్మా, పాప చెప్పేది నిజమేనా? అవును సారు, రేపు దీని పుట్టినరోజు. ఇదంటే నా మొగుడికి ప్రాణం. ఆడెక్కడున్నా రేపు మాత్రం ఖచ్చితంగా ఇంటికి రావచ్చు. లేదా ఫోన్ చేసైనా సరే పాపతో మాట్లాడతాడు.
మాత్రం దానిక ఓ పెద్ద పుడింగిలాగా ఛాలెంజ్లు చేసావు. నువ్వు మరీ ఇంత త్వరగా ఓటమి నొప్పుకొని ఇంత సైలెంట్గా మా మమ్మీ ఫోటోని నీ వాట్సాప్ డీపీగా పెట్టుకుంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఏ మాటగా మాట పకోడీపతి, ఇక నుంచి నీ బతుకు మాత్రం అమ్మ చేతిలో పల్లి చట్నీయే. మరీ అంత మురిసిపోతూ మిడిచిపడకే నా చకోడి పత్ని. ఓటమి గెలుపులు అన్నవి ఎప్పటికీ పర్మనెంట్ కావు. వాట్సాప్లో డీపీ మారినట్టే ఎప్పుడు పడితే అప్పుడు అవి కూడా మారిపోతూ ఉంటాయి. అవి మైండ్లో పెట్టుకో. ఓయబ్బో, ఓడిపోయిన తర్వాత అందరూ ఇలాంటి బోడి కొటేషన్సే చెప్తారు. నువ్వు మామూలు పకోడీవి కాదు. ఎన్ని చెప్పినా ఇప్పుడు నువ్వు లూజర్వి, మా అమ్మ విన్నరే. అక్కడే నువ్వు కళ్ళాపి బకెట్లో కాలు పెడుతున్నావే నా కంగారు పెళ్ళమా. ఇల్లతికితే పెళ్ళైనట్టు కాదు. డీపీ పెడితే మీ అమ్మ విన్నరు అయిపోదు. పిక్చర్ అభి బాకీ హై చక్కోడి. ఇంకా నా చెల్లి దీక్ష విరమించే టైం అవ్వలేదు. టైం అయినా నువ్వు మా అన్నయ్యని తెచ్చేది లేదు, తను వచ్చేది లేదు. అందుకే కదా డీపీ పెట్టేశావు. అందుకే పెట్టానని నువ్వనుకుంటే అది నీ అజ్ఞానం. ఓహో, మరి నీ విజ్ఞాన ప్రదర్శన ఏముందో చెప్పు పోనీ. అలా అడుగు, చెప్తాను. అదేంటంటే చకోడి, ప్రతి ఆటలో ఆడి గెలవడం కామన్ కదా. అలాగే మన మధ్యలో ఉండే ప్రతి ఆటలో ఆఖరికి నేనే గెలుస్తున్నాను కదా. అందుకే ఈసారి కాస్త కొత్తగా ట్రై చేద్దామని, ఆడి గెలిచే థీమ్ కాకుండా ఓడి గెలుద్దామని థీమ్ ఎంచుకున్నాను. ఓడి గెలవడమా? ఇదేం దిక్కుమాలిన టీము. అసలు ఓడిన తర్వాత గేమ్ ఎందుకుంటుంది, గెలుపు ఎందుకు వస్తుంది? మీ అన్నయ్యని నేను చెప్పినట్టుగా ఇంకా సేపట్లో రప్పించాననుకో, నేను గెలిచినట్టే కదా. గెలిచినట్టే. అయితే ఇంకా ఆట మిగిలినట్టే కదా, లూజ్. కాసేపు వెయిట్ చేయి, నా కాన్సెప్ట్ ఏంటో నీ క్లియర్గా అర్థమవుతుంది. అన్నయ్యని ఇంకా రప్పిస్తాను అన్న కాన్ఫిడెంట్ వీడికి ఇంకా ఉన్నప్పుడు అమ్మ ఫోటోని డీపీగా ఎందుకు పెట్టుకున్నాడు? వీడి కాన్సెప్ట్ అర్థం కావడం లేదే. వీడు నిజంగా గెలిచేస్తాడా?